ఘాతమునకు ఘాతమునకు ప్రభువకు జీవుడు శరీరమును విడిచినప్పుడు నూతన శరీరమును పొందినప్పుడు పుష్పాది స్థానముల నుండి గాలి వాసనలను గ్రహించిపోయే సందమున పంచేంద్రియములు మనస్సు అను ఈ ఆరింటిని గ్రహించి వెడలుచున్నాడు. అది పూలో వాసన ఎలాగైతే వెళ్ళిపోతుందో అలాగే ఈ శరీరం పడిపోయిన తర్వాత ఈ శరీరంలో నుంచి ఈ శరీరం సశరీరంగా ఉన్నప్పుడు ఈ పంచేంద్రియాలు అంటే శబ్దస్పర్శ రూపరసగంధాదుల ద్వారా దేన్నైతే నన్ను స్వీకరించి వాసనలుగా ఏర్పరచుకున్నాడో ఆ పువ్వు సుగంధాన్ని ఎలాగైతే వాసన ఎలా వెళ్ళిపోతుందో అలాగే ఈ శరీరం నుంచి అంటే స్థూల శరీరం నుంచి ఆ సూక్ష్మ శరీరం కారణ శరీరం వంటిది ఈ శరీరం నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట పదే పదే. ఎందుకంటే అంత సూక్ష్మంగా ఇప్పుడు ఈ స్థూల శరీరం కాళ్ళు ఇక్కడ ఉన్నాయి, కాళ్ళు ఇక్కడ ఉన్నాయి, అన్ని ఇక్కడ ఉన్నాయి. కానీ ఆ ఇంద్రియాల ద్వారా గ్రహించినటువంటి ఆ శక్తి, ఆ గ్రహింపుగా ఉన్నటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో అది శరీరాన్ని నుంచి వెళ్ళిపోతుంది. అదే వాసనలు అంటున్నాం. ఈశ్వర ప్రభువు అను పదముచే జీవుడు వాస్తవముగా దేహమునకు, ఇంద్రియములకు, మనస్సునకు, దేహస్థముకు, తదితరమునకు, 1000 సమస్త సంఘాతమునకు ప్రభువే కాని సేవకుడు కాడనియు బానిస కాడనియు రుజువవుతున్నది. లేకపోయేటప్పటికీ ఇంద్రియాలకి ఆ మనస్సుకి అనమాట అంటే పుట్టానేంటి భావన ఆ శాశ్వతమైన పదాన్ని గ్రహించకపోయేటప్పటికీ తన స్వరూపం తాను మర్చిపోయేటప్పటికీ ఈ శరీరాన్ని అనుకునేటప్పటికీ ఈ మనసు చెప్పిందల్లా నమ్మడం అంటే జరుగుతుంది. ఇంద్రియాల ద్వారా గ్రహించేదంతా కూడా సత్యమని నమ్ముతున్నాడు. అందుకే ఈర్ష్యాసులు, రాగద్వేషాలు ఎందుకు కలుగుతున్నాయి అంటే వీటికంటే ఇంద్రియాల కంటే అతీతంగా ఉన్నప్పటికీ అతీతంగా ఉన్నటువంటి జ్ఞానం లేకపోయేటప్పటికీ ఈ మనసుకి బానిసగా ఒక పనివాడులాగా ఉన్నాడనమాట. వాడు నిజంగా వాడు ప్రభువే కాని సేవకుడు కాదు. ఈ మనసుకి లొంగున్నప్పుడు సేవకుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే మనసు చెప్పేదాన్ని నమ్మకంగా బ్రహ్మమేంటి జ్ఞానంగా ఉన్నాడో ప్రభువుగా ఉన్నాడు. అనుకున్నంత మాత్రాన ప్రభువుగా ఉన్నాడంటే వాడు అనుకున్నా అనుకోకపోయినా ప్రభువే. ప్రభువుగా ఉన్నానంటి జ్ఞానం వాడికి లేదు. అదే అజ్ఞానం. శరీరం ఏంటి నమ్మకమే శక్తులు ఎందుకు కలుగుతున్నాయి అంటే బానిసలనేంటి జ్ఞానము అంటే అజ్ఞానం వలన. తత్వజ్ఞానం తెలియకపోయేటప్పటికీ శరీరమే అనుకునేటప్పటికీ నాకు కోపం వస్తుందండి, నాకు ఇష్టాలు ఉన్నాయండి, నాకు చాలా రోషం వచ్చిందండి. ఇవన్నీ ఎందుకని? శరీరం నేనంటే నమ్మకం మీద వేసుకొని తాను బానిసగా ఉండి ఇవన్నీ ప్రవర్తన చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే గురువు దగ్గరికి చేరి గురువు చెప్పిన దాని బాటలో నడుస్తున్నాడో అప్పుడు వీడు గ్రహించాడు, నేను సేవకుని కాదు, యజమానిని. ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆ శక్తి, ఆ పరమాత్మ శక్తి వల్లనే పనిచేస్తున్నాయి గాని నేను చేసేవాడిని కాను. నేను వీటన్నిటికీ వేరుగా అతీతంగా ఉన్నటువంటి శక్తిని, చైతన్యాన్ని అనేటువంటి జ్ఞానము వాడికి ఇప్పుడు కలిగింది. ఆ తెలుసుకున్నప్పటి నుంచి అదే జ్ఞానంగా ఉంటున్నాడా లేదా, ఏమన్నా ఒడిదుడుకులు వస్తున్నాయా, కాసేపు శరీరం అని కాసేపు ఆత్మ ఏంటిది అంటే ఆ నమ్మకము ఒక్కసారిగా తీసేస్తే పోయే విధంగా లేదు కదండి. అనేక జన్మల నుంచి వచ్చినటువంటి శరీరం అంటే నమ్మకము, ఆ సంస్కారాలు, వాసనలు వీడిని నమ్మనివ్వవు. ఎందుకంటే వాడే ఆ అజ్ఞానంలో వాడే పడ్డాడు, ఎవడో పడేలా. ఏమండి, ప్రకృతి ఇక్కడ కనిపించేవన్నీ ఇవన్నీ చూసేప్పటికి నాకు అజ్ఞానం కలిగిందంటే లోపల ఉండబట్టి ఇక్కడ ఎన్ని చూసినా నీకు అజ్ఞానం కలగడానికి అవకాశం లేదు. కానీ దీన్ని నమ్ముతున్నావు. ఎందుకని? నేను పుట్టేవాడిని అంటే నమ్మకం, శరీరాన్ని అంటే నమ్మకం లోపల ఉంది. ఎందుకంటే ఇక్కడ మధుర పదార్థాలు బయట ఉన్నాయి, అవి మధురంగా ఉంటాయి అనే జ్ఞానం నీకు లోపలేగా కలిగింది. అందుకనేగా వాటిని స్వీకరిస్తున్నావు. అవేం చెప్పలేదే.
నేను చాలా కమ్మగా ఉన్నాను, నన్ను స్వీకరించండి, నన్ను తింటే గనక మీకు ఆరోగ్యం వస్తుంది అని అవి ఏమన్నా చెప్తున్నాయా? పళ్ళు గాని ఆహార పదార్థాలు ఏవైనప్పటికీ. కానీ వాటిని గురించినటువంటి నమ్మకము వీడికి లోపల ఉంది. ఆ లోపల ఉన్నటువంటి నమ్మకం ఏం చేస్తుందంటే వీటన్నిటిని నమ్మింపజేస్తుంది. ఆ నమ్మకమే ఈ శరీరం పడిపోయినప్పుడు వాసనగా ఇంకో శరీరానికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్తున్నాడు. అందుకే వాడిని అట్లా వెళ్ళేటప్పుడు వెళ్ళేటువంటి దాన్ని జీవుడు వెళ్ళిపోయాడండి అంటున్నాం. కానీ అజ్ఞాని ఇటు ఈశ్వర స్థితిలో ప్రభు స్థితిలో నుండక సేవకావృత్తిని అవలంబించి ఇంద్రియ మనంబులకు దాసానుదాసుడై దీనముగా ప్రవర్తించుతున్నాడు. అవి చెప్పినట్లు ఆడుచున్నాడు. భగవానుడు తెలిపిన ఈశ్వరత్వమెచట, ఈ క్షుద్ర పరాధీనత్వమెచట. కావున ఈశ్వర పదమును గుర్తునందుంచుకొని దేహేంద్రియాదులకు లోబడక ఉండవలేను. అది నేను బ్రహ్మమనేంటి జ్ఞానము అది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. పదాకార వృత్తి సర్వకాల సర్వావస్థల ఎందు బ్రహ్మనంటి జ్ఞానం కలిగి ఉండాలి. ఆ జ్ఞానం లేకపోయినట్లయితే ఈ తెలిసిన తర్వాత ఇంకాస్త జాగ్రత్త ఎక్కువగా ఉండాలి కదండి. అంతకుముందు తెలియదు కాబట్టి జాగ్రత్త తీసుకోలేదు. కానీ ఇప్పుడు తెలిసింది ఏమి నష్టపోతున్నాము, ఎందువల్ల జన్మలు పాల్గొతున్నాము, ఎందుకు దుఃఖపడుతున్నాము, ఈ ఆలోచనలన్నీ ఎందుకు వస్తున్నాయి, అసలుకి ఈ ఆలోచన కలగటానికి కారణం ఏమిటి అనేటిది అంతా కూడా వీడికి తెలియబడింది. అంటే బయట కాదు తెలియబడేది, లోపల అంతరాంతరాల్లో తెలియబడింది. ఎందుకంటే జబ్బు అక్కడే ఉంది. ఆ బంధం అనేటిది, ఆ భ్రమ అనేటిది అంతరాంతరాల్లోనే ఉంది. పుట్ట అనేటువంటి నమ్మకం అక్కడే ఉంది. ఆ అంతరాంతరాల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని ఆ ముళ్ళుని గనక లోతుగా దిగినటువంటి ముళ్ళుని తీసేయడానికి కూడా ఆ లోతు దాకా ఎలాగైతే పెట్టి తీస్తే పోతుందో అలాగే వీటికి అజ్ఞానం అంతరాంతరాల్లో సూక్ష్మాతి ఉన్నటువంటి అజ్ఞానాన్ని వీడి బ్రహ్మణ ఏంటి జ్ఞానము ఆ ఏకాగ్రత వల్ల ఆ సూక్ష్మంగా ఉండేటువంటి వాడిని అపనమ్మకం కలిగించి దాన్ని తీసేసుకుంటారు. అంటే బ్రహ్మణ ఏంటి నమ్మకం ఎప్పుడైతే బాగా దృఢంగా ఉంటుందో దాని యందు విశ్వాసం ఎల్లకాలములందు, అంటే పరిస్థితులు మారుతున్నాయి, ఇక్కడ మనుషులు మారుతున్నారు, శరీరం మారుతుంది, ఇవన్నీ మారుతున్నప్పటికీ వీటన్నిటిని గ్రహించేటువంటి వాడిని నేను మారట్లేదు అనేటువంటిది వాడికి అనుభవంగా తెలియబడాలన్నమాట. వాడు విచారణ చేసుకుంటే తెలియబడే విధంగానే ఉంది. కానీ విచారణ చేసుకున్న కాసేపు తెలియబడే విధంగా ఉంది, మళ్ళీ ఆ మాయ కమ్మేస్తుంది అనమాట. ఎందుకంటే వాటితో సహవాసం చాలా జన్మల నుంచి చేశాం. ఆ నమ్మకం అనేక జన్మల నుంచి ఉంది. ఈ ఆలోచనలన్నీ ఆ నమ్మి ఉండి గట్టిపడిపోయింది. ఆ గట్టిపడిపోయినటువంటి దాన్ని ఇప్పుడు జ్ఞానం చేత కరగబెట్టాలి. అంతేగాని ఇంకో మార్గం లేదు దానికి. అందుకే నిరంతరం బ్రహ్మ ఇంటి జ్ఞానంగా మన మైండ్ ఉంటుందా లేదా, మనసు ఏం చెప్తుంది, దేని గురించి చెప్తుంది, అనవసరమైన వాటి గురించి చెప్తుందా, అవసరమైన వాటి గురించి చెప్తుందా, ఆధ్యాత్మికమైన బ్రహ్మజ్ఞానం గురించి చెప్తుందా, దాని గురించి విచారణ చేస్తుందా, ఇక్కడ దృశ్య పదార్థాల గురించి ఆలోచన చేస్తుందా అనేటిది ఎవరికి వాడు గమనించుకోవాలి. గమనించుకొని ఆ మనసు గనక విషయాల వైపుకు పరిగెడుతున్నట్లయితే ఎన్ని జన్మల్లో ఇలా తిన్నావో, కట్టుకున్నావో, పెట్టుకున్నావో, పెడితే మళ్ళీ జన్మలే కదా. జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, నిరంతరం ఇక్కడ ఉన్నదంతా కూడా దుఃఖభీష్టంగానే ఉంది. మంచిగా బాగుంది అనుకోలోపే దానికి దుఃఖానికి దారి తీస్తుంది. ఎందుకంటే సుఖము చాలా స్వల్పంగా ఉంది, దుఃఖమే ఇక్కడ అమితంగా ఉందన్నమాట. ఏ విషయాన్ని తీసుకున్నా దాంట్లో దోషాన్ని దర్శనం చేసినట్లయితే అది దుఃఖానికే దారి తీస్తుంది. వాటిని గ్రహించి అనేటువంటి జ్ఞానం కలిగి ఉన్నామా లేదా అనేది మనకే తెలియబడుతుంది అనమాట. అట్లా ఉంటేనే గాని ఈశ్వర పదమును గుర్తునందుంచుకొని నిరంతరం బ్రహ్మ వంటి జ్ఞానాన్ని గుర్తు ఉంచుకోవాలి వాడు. దేహేంద్రియాదులకు లోబడకుండా ఉండవలను. అది ఆ మనసుకి ఇంద్రియాలకి లోబడకుండా ఉండాలి.
మరియు తాను వాస్తవంగా జీవుడు కాదు, సాక్షాత్ ఈశ్వరుడే అను భావమును కలిగి ఉండవలను. అది నేను ఈ శరీరాన్ని కాదు, జీవుని కాదు, రాకపోకాలైనటువంటి బ్రహ్మను అనేటువంటి జ్ఞానం నిరంతరం కలిగి ఉండాలి. ఆ నిరంతరం కలిగి ఉండటమే సమాధిలో నిరంతరం ఉండటం అనేటిది. ఎందుకంటే అక్కడ సమస్థితి, దేని యందు ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఇక్కడ ఏ రకమైన పరిస్థితులు వస్తున్నప్పటికీ ఒకడు ద్వేషించే వాళ్ళు ఉంటారు, ఒకడు ప్రేమించే వాళ్ళు ఉంటారు, ఒకడు సమర్థించేవాడు ఉంటాడు. ఇవన్నీ కూడా నిజే. నాటకంలో ఆడటానికి వచ్చింది ఈ బొమ్మ. ఇది నాటకమే గాని ఇది సత్యం కాదు అని బాగా గ్రహించుకొని ఇక్కడ ఉన్నదంతా కూడా నేను ఈశ్వరుణ్ణి తప్పనించి, ఆ పరమాత్మని తప్పనించి శరీరాన్ని నేను ఎప్పుడూ కాలేదు అయ్యా అనేటువంటి భ్రమ వల్లనే ఇన్ని బంధాలు ఏర్పడినట్లుగా ఉన్నాయి. నిజంగా పరమాత్మకి ఏ బంధము లేదు కదండి. పరమాత్మ స్థితి నందు ఏముంది? ఏ పిచ్చి గీత లేదు. సదా సర్వదా ఎప్పుడు ఏకంగానే ఉండేది. ఆ స్థితి నందు ఏ రకమైన శబ్దము లేదు, ఏ రకమైన ఆలోచన లేదు, ఏమీ లేదు. జీవుడు శరీరమును వీడి చనునప్పుడును, తిరిగి శరీరమును గ్రహించినప్పుడును ఇంద్రియ మనంబులను వెంట తీసుకుని వెళ్ళుచున్నాడని చెప్పబడినది. జీవుడు తన జీవిత కాలమంతను అనేక ప్రాపంచిక పదార్థములను సేకరించుటలోను అనుభవించుటలో కాలమును గడిపివేచుచున్నాడు. కానీ తుదకు వానిలో ఒక్క వస్తువును కూడా తన వెంట తీసుకుని వెళ్ళుటకు హక్కు లేదని భగవాన్ ఇతర స్పష్టముగా చెప్పివేచిరి. అది ఇక్కడ ఎంతమంది బంధువులున్నా, ఎంత సంపద ఉన్నా, ఏ రకమైన విద్యలున్నా, ఇవేమీ కూడా శరీరం పడిపోయినప్పుడు ఇంకో శరీరానికి ఏమీ తీసుకెళ్ళట్లేదు. పూచిక పుల్లాలు కూడా తీసుకువెళ్ళడానికి లేదు, ఆ పైన ఉన్నటువంటి వస్త్రాన్ని కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదు. అటువంటప్పుడు మరి ఏం తీసుకెళ్తున్నాడండి అంటే, ఈ శరీరంలో వాడి జీవిత కాలం అంతా కూడా దృశ్యాన్ని నమ్మి, ఇక్కడ కనిపించేటువంటి ప్రపంచాన్ని నమ్మి వాటి యందు ఏ రకమైన నమ్మకాన్ని పెట్టుకున్నాడో ఆ నమ్మకాన్ని తీసుకెళ్తున్నాడు. వాడు ఉన్నదంతా బ్రహ్మమే, నేను బ్రహ్మనంటే జ్ఞానంగా ఉంటే అది నమ్మకం. మొదట్లో సాధనలో జీవుడు అనేది నమ్మకం పోగొట్టుకోవడానికి బ్రహ్మనేంటి నమ్మకం పెట్టుకోవాలని చెప్పడమే గాని, ఇంకా ఉన్నదంతా బ్రహ్మనేంటి జ్ఞానంగా ఉన్న తర్వాత ఇంకా నమ్మకం లేదు, నమ్మకం లేకపోవడం లేదు. సదా ఎప్పుడు ఏకంగానే ఉంది. ఆ జ్ఞానంతో మన మైండ్ ఉంటుందా లేదా అనేటిది మనల్ని మనం చూసుకోవాలి. ఈ జగత్తులో ఇక్కడ విషయాల్లో తిరిగేటప్పుడు ప్రపంచంలో అన్ని పనులు చేస్తున్నాం. ఏ పనిలో ఇరుక్కున్నాం? దేన్ని నమ్ముతున్నాం? దేన్ని నమ్మడం వల్ల నష్టపోతున్నాం? ఇదంతా మనకు అవసరమా? నాటకం ఆడటానికి వచ్చినటువంటి బొమ్మ నాటకం ఆడకుండా మళ్ళీ దీన్ని నిజమనుకోవడం ఏమిటి? ఈ నిజమనుకోవడం వల్ల ఎంత నష్టపోతున్నాం? ఇక్కడ ఉన్నప్పుడు దుఃఖమే, మళ్ళీ జన్మ వచ్చిందంటే అప్పుడు దుఃఖమే. జన్మ రావడానికి దుఃఖమే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు దుఃఖమే. అక్కడ చీకటి ఆ గుహ లాంటి దాంట్లో ఆ గర్భంలో ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు వాడు ఆ జీవుడు కన్ను తెరవడానికి లేదు, కాళ్ళు మెదపడానికి లేదు, ఏమీ లేదు. అక్కడ క్రిమికీటకాదులు కుడుతున్నా వాటిని చెప్పడానికి వీల్లేదు. ఆ తిన్నటువంటి ఆహార పదార్థాల వల్ల ఆ శరీరము, ఆ చర్మం ఎంతో క్షోభకు గురవుతుంది. అవన్నీ కూడా వీడికి తెలియట్లేదు. ఇప్పుడు జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేప్పుడు వాడికి అంతా కూడా ఇదంతా కూడా తెలియబడుతుంది. ఓహో, నాకు జన్మ కారణం ఎవరో కాదు, నా కష్ట సుఖాలకు కారణం నేనే. నాకు ఇంకా ఇంత దుఃఖం కలుగుతుంది ఇక్కడ అంటే శరీరం రాబట్టే కదా. శరీరం రాబట్టే కదా ఈ దుఃఖాలన్నీ. అసలు శరీరం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ చేసేటువంటి ప్రవర్తనలో ఉన్నప్పుడు ఏ రకమైన నమ్మకాన్ని పెట్టుకోవాలి అనేది వాడికి వాడు గ్రహించుకొని, అంటే గురువు దగ్గరికి చేరారు కాబట్టి, గురువుని ఆశ్రయించారు కాబట్టి, గురువు చెప్పినటువంటి దాన్ని మైండ్ లో పెట్టుకొని బ్రహ్మణ ఇంటి జ్ఞానంగా వీడు ప్రయాణం చేయాలి. అలా చేస్తే గాని ఇక్కడ దృశ్య ప్రపంచంలో దేన్ని పీల్చబడదు, ఇంద్రియాల ద్వారా పీల్చబడదు.
జగత్తు సత్యం అనుకుంటే పీల్చబడుతుంది. నేను దేహం అనకంటే జగత్తు సత్యం. నేను బ్రహ్మను అనుకున్నప్పుడు ఇంకా జగత్తంతా కూడా బ్రహ్మం తప్ప రెండోది లేదు. ఇది చెప్పినంత తేలిక కాకపోయినప్పటికీ రోజు చూడండి, ఆ రాయి చూడండి, రోజు కడుగుతూ ఉన్నాం అనుకోండి, ఆ గరుకుతనం పోయి ఆ నినుపుగా ఎలా వస్తుంది. అలాగే రోజు వీడు శ్రవణం మనను నిత్యధ్యాసనం ఇవి చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఆ మనసు కూడా సున్నితత్వం అయిపోతుంది. ఆ సున్నితత్వం ఎప్పుడైతే అవుతుందో ఆ నవనీతంలాగా తయారైనప్పుడు నవనీత చూడు అక్కడ ఉంటాడు. అంటే బ్రహ్మం వంటి జ్ఞానం కలిగి ఉంటాడు. ఆ జ్ఞానం తప్ప ఇంకొకటి ఉండటానికి అక్కడ వాడికి వేరే దానికి చోటు ఇవ్వడు. రెండోది లేదు, ఉన్నదంతా బ్రహ్మమే. ఈ అరిష్వర్గాలనేంటి, ఇవన్నీ కల్పితము. ఈ శరీరం కల్పితం, ఈ బాంధవ్యం కల్పితం. ఇవన్నీ ఏ ఏ జన్మల్లోనో చేసుకున్నటువంటి సంకల్పాలే ఇప్పుడు ఈ బాంధవ్య రూపంగా వచ్చినాయి. రుణానుబంధాలే ఇలా వచ్చినాయి అని వాడికి బాగా తెలియబడుతుంది అనమాట. ఆ తెలియబడి ఏది జరుగుతున్నప్పటికీ వాటికి రియాక్ట్ కాడు. ఆ రియాక్ట్ అయితే గనక నమ్మకం కలిగి ఉంటే రియాక్ట్ అవుతాడు. అక్కడ నమ్మకం కలిగి లేడు, రియాక్ట్ కాడు. ఏమండి మరి ఏమన్నా నోరు మూసుకొని మూగవాళ్ళలాగా ఉంటాడా అంటే, మాట్లాడాల్సిన చోట మాట్లాడినప్పటికీ అపనమ్మకం కలిగి చేస్తాడు. అది మాట్లాడాల్సిన చోట రెండు మాటలతోటి ముగించుకునే విధంగా ఆ ఉపాయము, ఆ జ్ఞాన శక్తి వల్ల వాడికి అవన్నీ కూడా అలవర్తాయి అన్నమాట. నిరంతరం ఆ జ్ఞానంగా ఉండేటప్పటికీ అవన్నీ తెలియబడతాయి వాడికి. అందుకే తన వెంట ఏమి తీసుకెళ్ళడానికి ఇక్కడ ఏమీ లేదు, తీసుకెళ్ళడానికి వీలు లేదు, హక్కు లేదు. అయితే తన వెంట ఈ ఆరింటిని మాత్రము తీసుకొని వెళ్ళవచ్చును. అవే పంచేంద్రియములు, మనస్సు. పంచేంద్రియములు అంటే శబ్ద స్పర్శ రూప సుగంధాదుల ద్వారా ఎప్పుడైతే జగత్తును నమ్మి అది పీల్చబడుతుందో అది ఆ మనసులో ఉన్నటువంటి నమ్మకాలు ఇదే శరీరం నుంచి వెళ్ళిపోతుంది. కావున ఈ 6 వస్తువులను శుద్ధముగా పవిత్రంగా దైవ సంస్కారయుక్తులుగా చేసుకునవలేను. అది ఎప్పుడైతే ఈ శరీరం ఉన్నాయని ఆ ఇంద్రియాల్ని విచ్చలవిడిగా ప్రవర్తన చేయకన్నాగా అవన్నీ శుద్ధం చేసుకున్నా. ఎలా శుద్ధం అవుతుంది? భగవన్నామస్మరణ చేత, భగవద్భావన చేత, ఈ మంత్రానుష్ఠానం వలన, శ్రవణం వల్ల, నిత్యాసల వల్ల, సుసంగత్యం వల్ల, వీటన్నిటి వల్ల రోజు వినడం, వినడం, మననం చేయడము, ఆ దృశ్య ప్రపంచమునందు వాడికి ఒక రకమైన వైరాగ్యం కలగటం, విసుగు, వైరాగ్యం. ఎన్ని తిన్నాము పుట్టినప్పటి నుంచి ఇప్పటికి, ఎన్ని బస్తాల బియ్యం తిన్నాము, ఎన్ని బస్తాల బియ్యపన్నం తిన్నాము, ఎన్ని స్వీకరించాము, ఎన్ని తింటున్నాము, ఎన్ని కట్టుకుంటున్నాము. ఇవన్నీ కూడా ఒకనొకప్పుడు వాడు కల్పించుకున్నటువంటివే. ఇలా ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, అవి ఉంటే బాగుండు. వాడికి తెలియకుండానే ఇది అజ్ఞానము, దీని వల్ల నష్టపోతున్నానంటే తెలియకుండానే వాడు సేకరించేస్తున్నాడు. ఇప్పుడు జ్ఞానం తెలిసిన తర్వాత సేకరించడం తగ్గుముఖం, ఒక్కసారిగా పోదు. కాబట్టి నిరంతరం నేనంతా కూడా ఎటువంటిది నాకు నష్టం చేకూర్చే విధంగా ఉంది. ఈ పంచజ్ఞానేంద్రియాల ద్వారా ఇక్కడ గ్రహించేటువంటిదంతా కూడా విషయంగా స్వీకరించినట్లయితే నేను నష్టపోతాను అని వాడు తెలుసుకున్నాడు. నష్టపోవడానికి ఎవడు ఇష్టపడడు. కాబట్టి ఆ నష్టం కలగకుండా ఉండే విధంగా చేయాలంటే ఏం చేయాలి, దానికి ఉపాయం ఏమిటి, ఏ మార్గంగా ఎలా ఆలోచిస్తే ఆ నష్టపోకుండా ఉంటాము అనేది గ్రహించుకొని నిరంతరం భగవత్స్మరణ, భగవన్నామస్మరణ చేసుకుంటూ భగవంతుని యందు భక్తి కలిగి ఉండి, ఆ భగవంతుని యందు భక్తి కలిగి ఉండడమే కాకుండా జ్ఞానంగా ఉంటూ ఆ ఇంద్రియాల్ని సంయమనం చేస్తాడనమాట. అప్పుడు శుద్ధి అవుతాయి ఇంద్రియాల్ని. పవిత్రంగా దైవ సంస్కారయుతులుగా చేసుకునవలేను. అట్లు కావించుటకై జీవితంలో ఎంతయో పారమార్థిక ప్రయత్నం చేయవలసి ఉన్నది. అది
అందుకోసం ఆ ఇంద్రియాలు మనసు శుద్ధి కావాలంటే ఎంతో ప్రయత్నం, చాలా ప్రయత్నం. అందుకే నిరంతరం ప్రయత్నమే. నిరంతరం ప్రయత్నం చేయడం వల్లనే శుద్ధి అవుతుంది, మనసు శుద్ధి అవుతుంది. ఎలయనగా అవి మాత్రమే జీవులకు వెంట వచ్చి నూతన జన్మను ఏర్పరచు. ఆ వాసనలే వీడికి మళ్ళీ జన్మ కారణం కాబట్టి ఆ వాసనల నుండి లేకుండా శుద్ధం చేసుకోవాలన్నమాట. అంటే మనసు శుద్ధవాలి. ఇంద్రియ మనంబులు శుద్ధముగానున్నచో శుద్ధ జన్మ, మల్లెముగానున్నచో క్రిమికీటకాదు క్షుద్ర జన్మ వచ్చును. కాబట్టి భావి కాల స్థితి, భావి జన్మ మన చేతిలో ఉన్నది. ఇప్పుడే ఆ ఇంద్రియ మనంబులను ఆధ్యాత్మిక చింతనచే పవిత్రీభూతములుగా నొనర్చుకొని పతనము నుండి తప్పించుకొనవలెను. అది వీడు ఎంతెంతగా శుద్ధి చేసుకుని ఉంటే అంత పవిత్ర జన్మలు వస్తాయి. మలినంగా ఉంటే క్రిమికీటకాదుల జన్మలు వస్తాయి. ఇవన్నీ కూడా వీడికి బాగా తెలియబడతాయి అన్నమాట. ఆ తెలియబడితే గాని అది మన చేతిలో పని. మంచి జన్మ, మోక్షం కావాలన్న బంధం. అందుకే మన ఏ మనుష్యం కారణం బంధ మోక్షయో అని చెప్పింది మనకు పెద్దలు. నీ మనసేనయ్యా నీకు బంధానికైనా మోక్షానికైనా కారణము. ఆ మనస్ చేత విషయాల్ని సేకరించినప్పుడేమో బంధం కలుగుతుంది, భగవత్ సంబంధమైనవి అలవర్చుకున్నప్పుడేమో శుద్ధత చెంది క్రమక్రమంగా మోక్షం కలుగుతుంది. ఒక్కసారిగా శుద్ధి చేస్తే ఆ తుడి చేస్తే పోయే విధంగా లేనివి. అనుక్షణం కూడా వీడు ఆ పనిలోనే ఉండాలి, అది తప్ప ఇంకొకటి లేదు అని ఆ ఏకాగ్రతగా ఆ నిరంతరం కూడా మనసును శుద్ధి చేసేటువంటి పనిలోనే ఉండాలి. అంటే ఏమండి, ఏదైనా రబ్బర్ తీసుకునో లేకపోతే ఏదైనా క్లాత్ తీసుకొని తొడవడం అంటే నీ మనసుని భగవన్నామస్మరణ యందు, భగవంతుని యందు ఏకీకృతం చేయడమే. నిన్ను భగవంతుడే రక్షిస్తాడు కానీ ఇక్కడ ఎవ్వరూ రక్షించరు అనేది బాగా గ్రహించాలన్నమాట. ఇప్పుడే ఆ ఇంద్రియ మనములను ఆధ్యాత్మిక చింతన చే పవిత్రీభూతములుగా నొనర్చుకొని పతనము నుండి తప్పించుకొనవలెను. అది ఎప్పుడైతే పవిత్రం చేసుకుంటున్నామో ఇంద్రియ మనముల్ని సంయమనం చేసుకొని ఈ నా ధ్యానము, విచారణ, ఈ సత్సాంగత్యం ఇవన్నీ అలవర్చుకొని శ్రవణం నిత్యాసలు దైవ గుణాలు అలవర్చుకుంటున్నాము. వీటన్నిటి వల్ల కూడా పతనం కాకుండా ఉంటాం. అంటే మోక్షము వస్తుందో లేదో తెలియదు గాని అది తర్వాత సంగతి. ముందర నీచి జన్మలకు వెళ్ళకన్నగా మంచి జన్మలు. ఎందుకంటే మంచి జన్మలు అంటే ఏమిటి? మళ్ళీ మానవుడుగా పుట్టడము మాత్రమే కాదు, ఈ భగవత్ సంబంధమైన పనులు చేసేటువంటి వారి గృహమునందు, అంటే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాతావరణంలో వాడు మళ్ళీ వస్తాడనమాట, అక్కడ పుడతాడు. ఈ ఇంద్రియ మనములను 6 పదార్థములే మరణాంతరము జీవునికి దారి వెత్తము. అది మనము బస్సు ఎక్కితే గనక ఛార్జీ ఎలా చెల్లించాలో, డబ్బులు ఇస్తే గాని ఆ బస్సు మనం వెళ్ళాలని చోటకి ఎలా చేరుస్తుందో, అలాగే అంటే ఈ 6 ఇంద్రియాలతో చేసినటువంటి వాటి యొక్క కర్మలే, ఆ కర్మల యొక్క ఫలితమే మళ్ళీ జన్మ కారణమవుతుంది. అది తప్ప ఇతరము ఒక్క త్రోము కూడా వెంట రాదు. అది ఈ ఇంద్రియాలతో చేసినటువంటి ఆలోచన, నమ్మకం తప్ప నుంచి ఇంకోటి ఏది కూడా వెంట రాదు. అంత్యకాలమున ఎవరిని పిలిచినను ఎవరినూ అక్కడకు రారు. భార్య, బంధు, పుత్ర, గృహధన, పశు క్షేత్రాదులేవియు అతడి జీవునికి సహాయము చేయజాలవు. ఇక్కడ ఎంత ధనమున్నా, ఎంతమంది బంధువులున్నా, ఎంతో మంచిగా ప్రేమగా చూసేటువంటి భార్య, పుత్రాదులు ఉన్నప్పటికీ వీళ్ళెవ్వరూ కూడా రక్షించరు, వాళ్ళెవ్వరూ వెంటరారు. ఎందుకంటే ఇవన్నీ కూడా క్షణికమైనవి. ఈ శరీర యాత్రలో వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి వారే. ఒకానొకప్పుడు పుట్టేటప్పుడు ఎవ్వరూ లేరు, ఒంటరిగానే వచ్చాడు. రేపు పోయేటప్పుడు కూడా ఒంటరిగానే పోతున్నాడు.
ఈ మధ్యలో వచ్చినటువంటివి ఆ రైలు ఎక్కిన తర్వాత ఒక పక్క స్టేషన్ లో ఒకడు ఎక్కి ఆ స్టేషన్ పక్కన ఇంకొకటి ఎక్కినట్లుగా ఈ ఈ శరీరము వయసు పెరిగే కొద్దీ ఒక్కొక్క బాంధవ్యం పెంచుకుంటూ వచ్చినటువంటి స్థితి ఇది. అందుకనే వీడు వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చాడు, పోయేటప్పుడు కూడా ఒంటరిగానే పోతాడు. ఈ ఉన్న 4 రోజులైనా సరే ఈ వచ్చినటువంటి బాంధవ్యము పెరిగినటువంటి ఈ ఇక్కడ జరిగేటువంటి వ్యవహారము ఇదంతా కూడా నిజము కాదు, ఇది తాత్కాలికమే, ఇది నాటక రంగము, ఈ జగత్తే ఒక నాటక రంగం. ఈ నాటక రంగంలోకి ఈ శరీరం అనేది పాత్ర ధరించి వచ్చాడు. ఆ పాత్ర అది పాత్రాన్ని తెలుసుకొని వీడు ప్రవర్తన చేయాలి. అంతేగాని ఇది నిజం కాదనే జ్ఞానం కలిగి ఎప్పుడైతే ప్రయాణం చేస్తున్నాడో వాడికి వీటి యందు విశ్వాసం కలగదు, వీటిని లోపలికి పీల్చబడవన్నమాట. అది ఎలా కలుగుతుంది? జ్ఞానం వలనే కలుగుతుంది. అందుకే ఇక్కడ ఎంతమంది ఉన్నా ఎవరు అక్కడికి రారు. లేకపోతే ఎంతో ఎంతో మహాత్ములు, ఎంతో సంపద కలిగినటువంటి వారు ఎంత మందినో మన కళ్ళ ముందే ఎన్నో జరుగుతున్నాయి, చూస్తున్నాం. ఎవ్వరు వెంటరానండి. బాగా అందరికీ తెలుసు. ఈ మామూలు అజ్ఞానికి మాత్రం తెలియదు అంటే తెలుసు, కానీ ఆ మరుక్షణమే మర్చిపోతాడు దాని విషయం. వాడంటే ఏదో బాగోక చచ్చిపోయాడు కానండి, నేను ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటున్నానండి అంటాడు. ఎంత జాగ్రత్తగా ఆరోగ్యం కాపాడుకున్నా ఏదో ఒక క్షణంలో పుట్టుకుమనేటువంటిదే ఈ శరీరము. అది నీ చేతిలో లేదు. ఆ యముడు ఎప్పుడు కాచుకునే ఉంటాడు. ఏ క్షణం ఈ శరీరానికి ఆయుష్ తీరిపోతుందో ఆ క్షణం పట్టుకుపోవడానికి. అందుకే అది ఎప్పుడు పోతుందో, ఎప్పుడు ఉండని పోయేటువంటి స్థితి, దాని గురించి ఆలోచించడం కాకుండా నిరంతరం బ్రహ్మ ఇంటి జ్ఞానంగా మన మైండ్ ఉంటుందా లేదా అనేది మనల్ని మనం చూసుకుంటుండాలన్నమాట. రాదలంచినను వచ్చుటకు హక్కు లేదు. వీళ్ళు ఎంతో ప్రేమగా చూస్తున్నారు కదండి, వాళ్ళు కొద్ది దూరం వస్తారేమనుకుంటే రావడానికి వీలు లేదు. శుద్ధమునర్పబడిన దైవికముగా చేయబడిన మనస్సు, ఇంద్రియములే అప్పుడు జీవులకు సహాయం అనర్పగలవు. అది ఈ శరీరం ఉన్నప్పుడు, సశరీరంగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఆ భగవంతుని నమ్మి భగవంతుని యందు భక్తి కలిగి భగవత్ సంబంధమైన పనులు చేస్తుంటాడో అవి మాత్రమే వెంట వస్తాయి. అంతేగా పుణ్య పాప కర్మలే నీకు వెంట వస్తాయి, గాని ఇక్కడ ఏది కూడా వెంట రాదు. నువ్వు పుణ్యం పాపం రెండింటికి అతీతమైంటే బ్రహ్మనేంటి జ్ఞానంగా నీ మైండ్ ఉంచుకున్నావా, ఇంద్రియాలతోటి పీల్చుకోకుండా ఇక్కడ విషయాలని, అప్పుడు మనసు శుద్ధ అవుతుంది. మనసు శుద్ధ అయిందనుకోండి, అద్దం మీద దుమ్ము లేకుండా శుభ్రంగా ఉందనుకోండి, ఉన్నటువంటి ఆ బింబం ఎలాగైతే స్పష్టంగా తెలియబడుతుందో, మన ముఖం మనకు ఎలాగైతే స్పష్టంగా కనిపిస్తుందో, అలాగే మనసు శుద్ధ చెందితే అంతఃకరణ శుద్ధ అయినప్పుడు ఉన్న సత్యం బ్రహ్మతత్వం ఏంటిది చక్కగా వాడికి అనుభవం అవుతుంది. ఇది సర్వకాల సర్వావస్థల యందు ఈ సాధన చేసేటువంటి వాడికే గాని మామూలు వాడికి అది వీలయ్యేటువంటి పరిస్థితిగా లేదు. అజ్ఞాని కంటే అసలుకి లేదు. ఈ సాధనలో ఉన్నప్పుడు కూడా కాసేపు ఇటు ఉన్నదనేటి వాటికి కూడా క్రమక్రమంగా వాడు ఎదుగుతాడు. అందుకే తీవ్ర ప్రయత్నం ఉండాలి. ప్రయత్నం ఎంతసేపటికి ప్రయత్నమే. ప్రయత్నం లేకుండా వాడికి ఆ అనుభవం కలగదు కదండి. ఏదైనా సరే ప్రయత్నం లేకుండా ఏది రాదు. అటువంటి జన్మరాహిత్యం అంటే దీనికి ఇంకా ఎంత ప్రయత్నం ఉండాలి. అందుకని నిరంతరం ప్రయత్నమే సాధనే. బ్రహ్మం ఇంటి జ్ఞానంగా మన మైండ్ ఉంటుందా లేదనేది నిరంతరం గమనిస్తూనే ఉండాలి. అంటే గమనిస్తూ ఆ మనసుని ఎప్పుడు విషయాన్ని అందనివ్వకుండా బ్రహ్మీ స్థితిలో నిరంతరం సమాధిలో ఎప్పుడైతే ఊరడం అలవాటు అవుతుందో అప్పుడు క్రమక్రమంగా కొత్త ఏర్పడకుండా ఉండి జాగ్రత్త పడ్డాడు. అంతరంతరంలో ఉన్నటువంటి వాసనలు కూడా దగ్ధమైపోతాయి. అవి తగలబడితేనే గాని మళ్ళీ జన్మకు రానటువంటి స్థితి. ఆ మనసు శుద్ధ చెందడం అంటే అప్పుడు నిర్మలంగా ఉంటుంది. ఆ నిర్మలత్వమే భగవతత్వం.
వానికి మాత్రమే అతని వెంట వెళ్ళుటకు సహాయము చేయుటకు అనుమతి కలదు. అది ఆ ఇంద్రియములే, ఆ 6 ఇంద్రియాలే సహాయం చేస్తాయి. అవే వాడిని రక్షించుటకు రక్షకుల వలె వెంటవచ్చును. అందుకనే అవి వాటిని వాడుకునేటప్పుడు జాగ్రత్తగా భగవత్ సంబంధమైనటివే చేయిస్తూ భగవన్నామస్మరణ చేస్తూ, అందుకే తత్కథనం తశ్చింతనం అన్యోన్య సంభాషణం, మాట్లాడినా అదే, విన్నా భగవత్ సంబంధమైనటివే, మాట్లాడినా భగవత్ సంబంధమైనటివే, చదివినా భగవత్ సంబంధమైనటివే, అన్ని అవే. దాని గురించి ఆలోచించడం, నిరంతరం దాని గురించే. మనసు ఎప్పుడు కూడా భగవంతునితో ముడిపెట్టుకుని ఉన్నప్పుడు అవి మనల్ని రక్షిస్తాయి. ఆ భగవత్ శక్తే మనల్ని రక్షిస్తుంది అనమాట. ఆ భగవంతుడు తప్ప ఇంకెవరు మనల్ని రక్షించరు. కాబట్టి జీవితకాలం అంతయు మనుజుడు జాగరూకుడై ఆ ఇంద్రియ మనంబులను ప్రయత్నపూర్వకముగా శుద్ధమనొచ్చుకొనవలెను. ప్రయత్నపూర్వకముగా నీ ప్రయత్నం వలనే నీ అంతఃకరణ శుద్ధవుతుంది. ఎవరో వచ్చి ఏదో శుద్ధి చేస్తారనుకుంటే అది ఒట్టి మాట. ఎందుకంటే నీలో ఆలోచనలను ఏర్పరచుకుందు నీవే. నీ జన్మకు నీవే కారణం. నీ జన్మ లేకుండా చేసుకోవడానికి కూడా నీ చేతిలో పని. మన భవిష్యత్తును మనమే ఇప్పుడే నిర్మించుకోవాలను. అది ఏమండి, ఇప్పుడు అన్ని బాధ్యతలు ఉన్నాయండి, బాధ్యతలు అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తానండి అంటే, ఎప్పుడు ఈ శరీరం బాధ్యతలు అయ్యేదాకా ఉంటుందన్న గ్యారంటీ ఏమన్నా ఉందండి? ఏ క్షణం పడిపోతుందో మనకు తెలియదే. అటువంటి ఆ మోసం చేసేటువంటి ఆ శరీరాన్ని, దాన్ని నమ్మి ఎలా ధైర్యంగా ఉండగలమండి? అందుకే నిరంతరం ప్రయత్నం చెయ్యాలి. నిరంతరం ప్రయత్నం చేస్తూ జాగరూకుడే, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మనసు ఎప్పుడు ఏం తీసుకొస్తుందో చెప్పలేదు. అందుకని నిరంతరం బ్రహ్మస్థితిలో మీరు కూరాలన్నమాట. ఆ మనసుకి విషయాన్ని అందనివ్వకన్నగా చాలా ప్రయత్నంగా, ఇక్కడ భగవంతుడు తప్ప, పరమాత్మ తప్ప రెండోది లేదు, ఈ రూపనామాలన్నీ కూడా మటుమాయమైపోయేవే అని చెప్పేసి దాన్ని నిరంతరం పాఠం చెప్తూనే ఉండాలి. మన భవిష్యత్తును మనం ఇప్పుడే నిర్మించుకోవాలను. అది ఇప్పుడే ఇప్పుడు నీకు జీవితం గడుస్తుంది కాబట్టి, ఉదయము సాయంత్రం ఇవన్నీ గడుస్తున్నాయి కాబట్టి, ఈ టైంలోనే నీవు మంచిగా నీ మనసుని భగవత్ సంబంధమైన వాటితో ఎప్పుడైతే పెట్టుకుంటున్నావో, శ్రవణం అనే నిత్యాసలు, నిరంతరం ఆ ఆత్మధ్యానము, ఇవన్నీ ఎప్పుడైతే చేస్తున్నామో వాటి వల్ల మన భవిష్యత్తు బాగుంటుంది. నీచి జన్మ గాని, శుద్ధ జన్మ గాని, జన్మరాహిత్యము గాని అన్నీ మన చేతిలోనే ఉన్నాయి. అది మంచి జన్మ రావాలన్నా, నీచి జన్మ రావాలన్నా, జన్మరాహిత్యం కావాలన్నా. నీకు శరీరం ఇంకా రాకూడదు అనుకుంటున్నావా? పుణ్యపాపాలతో ఏంటి, నిర్వికారమైంటే పరబ్రహ్మతత్వం అంటే జ్ఞానంగా నీ మైండ్ ఉంచుకో. దేనికంటే అదే సత్యం. సత్యాన్ని గ్రహించి సత్యంగా ఉండాలి, సత్యంలోనే నిలవాలి. కావున 3వ జన్మరాహిత్యం కొరకే విఘ్నుడు పాటుపడుతూ తదనుగుణ్యమగు పవిత్ర వాతావరణంని సృష్టించుకొనవలేను. అది ఏమండి, ఆ టైం వస్తే అదే వస్తుందిలేండి అంటే కాదు, నువ్వు ప్రయత్నపూర్వకంగా నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. ఒక పుస్తకం చదవాలని ఉందనుకోండి, దైవ సంబంధం ఏంటిది, ఏమోలేండి తర్వాత చదువుదాంలేండి, ఇప్పుడు పని ఉందిలేండి అనుకున్నామనుకో, ఈ పని అయిపోయిన ఇంకో పని గుర్తుకొస్తుంది. ఈ పనులతోటే నీకు కాలమంతా వృధా అయిపోతుంది. అందుకే అమ్మ చెప్పేవారు, పనంతా ముగించేసుకొని కూర్చొని నీ ధ్యానం నువ్వు చేసుకో, నువ్వు విచారణ చక్కగా చేసుకో. ఆ పని పక్కన పెట్టేసి చేస్తున్నావు అనుకో, పని జరగలేదు అనేది ధ్యాస వస్తుంది. అందుకని చెయ్యి, శ్రద్ధగా చెయ్యి. చేసేసి పక్కన పెట్టేసి ఇంకా దాని ఎందుకు దృష్టి ఉండదు కదా, అప్పుడు ఏకాగ్రత బాగా కుదురుతుంది అనమాట. అందుకని ఈ పవిత్ర వాతావరణాన్ని నువ్వే ఏర్పాటు చేసుకోవాలి. అంటే మన ప్రయత్నం వల్లనే మనం మోక్షం పొందుతాం. మన ప్రయత్నం వల్లనే మన అంతఃకరణ శుద్ధవుతుంది. మన ప్రయత్నం వల్లనే మన మనసుకి పరమాత్మ తత్వాన్ని గురించినటువంటి ఆలోచన కలిగింపజేసుకుంటాం. ఆ మనసుకి చూపించినందుకు, ఏదే పిల్లలు అంటున్నావు, ఏది పిల్లలు
పిల్లలు ఎక్కడో ఉన్నారు, వాళ్ళ పనులే వాళ్ళు చేసుకున్నారు. కానీ వాళ్ళ గురించినటువంటి ఆలోచన వచ్చి, అంటే ఆ ఆ పిల్లలు శరీరాలేం బయట ఉన్నాయి, కానీ వాళ్ళ గురించినటువంటి వాసన లోపలే ఉంది. ఆ వాసనేగా పిల్లలు ఏం చేస్తున్నారో, తిన్నారో తినలేదో, వాళ్ళు ఏం చేసుకున్నారో, ఎలా ఉంటున్నారో, ఈ ఆలోచనలన్నీ వచ్చినప్పటికీ ఆ పిల్లలు ఇక్కడ లేకపోయినా పిల్లలతో కనెక్షన్ అనేది ఉంది. అదే సంగమం. మనకి చెప్పారు, క్రితం చెప్పినటువంటి శ్లోకాల్లో చెప్పారు, అసంగ శస్త్రేణ దృఢైన చిత్వ. అసలు ఈ శరీరమే నేను కాదు, ఈ శరీరమే నేను కాదన్నప్పుడు ఇంకా ఈ శరీరానికి సంబంధించినవన్నీ నావి ఎలా అవుతాయి? వాటి గురించి ఆలోచించడానికి. ఇవన్నీ కూడా ఈ జన్మలో వీళ్ళు పిల్లలుగా వచ్చారు. రుణానుబంధేన పశుపత్ని సుతాలయ అన్నట్లుగా. కృత జన్మలో ఎవరు, అంతో ముందు ఎవరు? ఇదంతా కూడా నాటకంగా వచ్చినటువంటిదే గాని ఇది నిజం కాదు. వీళ్ళెవ్వరూ కూడా నన్ను రక్షించరు. నన్ను కేవలం ఆ భగవంతుడు తప్ప, గురుతత్వం తప్ప నుంచి ఇంకొకటి రక్షించదనేది వీడికి బాగా గ్రహింపుకు రావాలన్నమాట. శ్రీకృష్ణమూర్తి తాను బోధింపదలచిన విషయమును బాగుగా అర్థమగుటకు గాను ఇతనొక చక్కని ఉపమానమును పేర్కొనిరి. సుగంధమును గాని దుర్గంధమును గాని వాయువు ఆయా వస్తువుల నుండి గ్రహించి వేరొక స్థానమునకు గొనిపోవుచుండును. వారికి సంబంధించిన సూక్ష్మతరములకు అణువులను సంగ్రహించుకొని అది వెడలుచుండును. ఎంతయో దూరమున గల పుష్ప ధూపాదుల నుండి, సుగంధము కుళ్ళిన వస్తువుల నుండి, అమేధ్యము నుండి దుర్గంధము మనుజునకు అనుభూతమగుచుండుటకు కారణం ఇది అయ్యున్నది. ఆయా సుగంధ దుర్గంధాణువులను వాయువు వెంట తీసుకొని ఇటునట్టు పోగుచుండు. ఈ కార్యమున వాయువు యొక్క పక్షపాతం ఏమీనూ లేదు. అది అంటే పువ్వు గనక, వాయువు గనక ఆ మల్లెపూల తోట మీద నుంచి గాలి వచ్చింది అనుకోండి, ఆ వాసనే వస్తుంది. లేదు అక్కడ కుళ్ళిన పదార్థాలు ఉన్నాయి అనుకోండి, అటుపక్క నుంచి గాలి వచ్చింది అనుకోండి, వాటి వాసనే వస్తుంది. అంతేగాని ఆ వాయువుకి ఏ సంబంధము లేదు. ఏదుంటే అదే ప్రకటితం చేస్తుంది. అలాగే వీడు శరీరంగా ఉన్నప్పుడు వీడు ఈ విషయాల్ని, అంటే ఈ పంచ జ్ఞానేంద్రియాలు మనసు ద్వారా ఏదైతే చేసి నమ్మకంగా పెట్టుకుంటాడో అదే తీసుకుపో. అంటే శరీరం పడిపోయినప్పుడు మళ్ళీ అదే ఇంకో శరీరానికి తీసుకువెళ్తుంది. లేదు వీడి శరీరం ఉన్నప్పుడు మనసుకు విషయాన్ని అందనివ్వకుండగా, ప్రాపంచమైన విషయాల మీదకి ప్రాకులాడకుండగా, ప్రయత్నపూర్వకంగా ఈ భక్తి సంబంధమైనది, భగవత్ సంబంధమైనది, దాన ధర్మములు, ఈ ధ్యానము, జపము, ఈ విచారణ, ఇవన్నీ సత్సాంగత్యము, ఇవన్నీ చేస్తూ ఆ మనసు ఎప్పుడు వీటిల్లోనే తిరిగేట్లుగా చేసుకున్నాడు అనుకోండి, ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధి అవుతుందో దానికి సంబంధించినటువంటి జ్ఞానంగానే నిలిచిపోతాడు. ఇదంతా కూడా ఆ వాయువుకి ఏ సంబంధం లేదు, ఈ ప్రాణానికి ఏ సంబంధం లేదు, పరమాత్మకి ఏ సంబంధం లేదు. ఇవన్నీ కూడా జన్మలు కలిగించడానికి జరిగేటువంటి సృష్టి యొక్క పరిస్థితి. అది ఈ శరీరం నుంచి ఇంకో శరీరానికి పోవడానికి మార్గం అది. కానీ ఆ మార్గాన్ని వీడు క్లోజ్ చేసుకుంటున్నాడు. ఎందుకని? ఇట్లా పుట్టి చచ్చి ఎన్ని జన్మలు అయిపోయినాయో, కానీ ఇంకా పుట్టకుండా ఉండాలి, పుట్టినప్పటి నుంచి దుఃఖమే, కష్టమే అనేది వాడికి బాగా అర్థమైంది. అది ఇమికిపోయింది, అణువునా కూడా ఇమికిపోయింది. ఇక్కడ దేని వల్ల కూడా ఏ రకమైన ఉపయోగం లేదు. ఇక్కడ కనిపించేటువంటివి ఉన్నటువంటివన్నీ కూడా తాత్కాలికమైనటువంటివే గాని శాశ్వతమైనటివి కావు. వీటి వల్ల దుఃఖమే గాని ఆనందం అనేది, పరమానందం అనేది వీటిలో ఎక్కడా లేదనేది వాడికి బాగా గ్రహింపుకు వచ్చిందనమాట. ఆ గ్రహింపుకు వచ్చినప్పుడు ఎందుకని వాడు విచారణ చేసుకున్నాడు. ఆ మనసు చేత విషయంలో ఉన్నటువంటి దోషాన్ని దర్శనం చేశాడు, విచారణ చేసి ఇక్కడ దీని వల్ల ఏ రకమైన ఉపయోగం లేదని నిర్ధారణ చేసుకున్నాడు. వాడికి వాడే ఇవన్నీ చేసుకోవాలి. ఎందుకంటే ఇది బయట చేసేటువంటిది కాదు. బయట చేసేటువంటిది అయితే నువ్వు ఈ పని చేయకపోతే ఇంకోడైనా చేస్తాడు. కానీ లోపల జరిగేటువంటిది నీకు నీవే కల్పించుకున్నావు కాబట్టి, నీకు నీవే పెట్టుకున్నావు కాబట్టి, నీకు నీవే దానికి ఉండాలి.
అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది జీవుల యొక్క ప్రయాణం అనే దాని గురించి ఈ రోజు బాగా వివరంగా చాలా విపులంగా ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట. ఆ పాపాణువుల వల్లనే మళ్ళీ శరీరం వస్తుంది అంటే ఈ శరీరం ఉన్నప్పుడే వీడి ఆలోచనని బట్టి వీడికి మళ్ళీ జన్మ నిండిది కలుగుతుంది. కాబట్టి ఇంకా జన్మ లేకుండా చేసుకోవాలంటే వీడు నిరంతరం కూడా భగవత్ సంబంధమైన విషయాల్లోనే ఆ మనసు తిరుగుతూ ఉండాలి. ఎప్పుడు పవిత్రంగానే ఉంచుకోవాలన్నమాట. ఇంద్రియ మనమ్ములు పవిత్రములుగా ఉన్నచో మరణానంతరము ఆ సద్వాసనాయుక్తములకు ఇంద్రియములనే పుణ్యానువుల్నే గ్రహించి నూతనము శుద్ధ శరీరమును ప్రవేశించును. సుఖినో భవంతు లోకాన్ సమస్తా సుఖినో భవంతు లోకాన్ సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.